నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పసిడి ధరలు మరోసారి వరుస షాక్లు ఇస్తున్నాయి. గత నెలలో వరుసగా తగ్గిన బంగారం ధర ఇప్పుడు వరుసగా పెరుగుతూ వస్తుంది. అసలే పండుగలు, పెళ్లిళ్లు ఉన్నాయని దేశవ్యాప్తంగా బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇలాంటి టైంలో మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. అయితే కొనుగోలుదారులకు షాక్ ఇస్తూ బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర 15,578 రూపాయలుగా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే గ్రాముకు 81 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల ధర 1,55,780 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. గ్రాము 14,280 రూపాయలుగా ఉండగా నిన్నటి కంటే 75 రూపాయల పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,42,800 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా పైకెళ్లింది. గ్రాము 11,684 రూపాయలు ఉండగా 10 గ్రాములు 1,16,840 రూపాయలుగా నమోదైంది. మరోపక్క భారత పసిడి మార్కెట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్షయ తృతీయ వంటి కీలక పండుగ వేళ దేశీయ బ్యాంకులు బంగారం, వెండి దిగుమతులను నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో లోహాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్లో బంగారం, వెండి మార్కెట్కు గడ్డుకాలం మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం దేశీయ బ్యాంకులు విదేశాల నుండి బంగారం, వెండి దిగుమతులను పూర్తిగా నిలిపివేశాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుండి కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అధికారిక అనుమతులు రాకపోవటమే దీనికి ప్రధాన కారణం. అయితే సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ ప్రారంభంలో ఆర్బీఐ అనుమతి పొందిన బ్యాంకుల జాబితాను డీజీఎఫ్టీ విడుదల చేస్తుంది. అయితే ఏప్రిల్ 2026 సగం గడిచినా ఇంకా కొత్త ఉత్తర్వులు వెలువడలేదు. దీనివల్ల సుమారు 5 టన్నుల బంగారం, 8 టన్నుల వెండి కస్టమ్స్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. పాత నిల్వలే క్లియర్ కాకపోవడంతో బ్యాంకులు కొత్తగా విదేశీ సరఫరాదారులకు ఆర్డర్లు ఇవ్వటం నిలిపివేశాయి. అక్షయ తృతీయ ఏప్రిల్ 19న వస్తున్న తరుణంలో ఈ పరిణామం ఇన్వెస్టర్లను కలవరపెడుతుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారత్ గత ఏడాది 710 టన్నుల బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. ఇది గత 5 ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్ పూర్తిగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ విక్రయాలపైనే ఆధారపడి నడుస్తుంది. ఒకవేళ వెంటనే దిగుమతులు పునరుద్ధరించకపోతే అక్షయ తృతీయ తర్వాత మార్కెట్లో సప్లై తగ్గి ప్రీమియం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు వార్న్ చేస్తున్నారు. పసిడి ధరలు మరోసారి వరుస షాకులు ఇస్తుంది. గత నెలలో వరుసగా తగ్గిన బంగారం ధర ఇప్పుడు వరుసగా పెరుగుతూ వస్తుంది. అసలే పండుగలు, పెళ్లిళ్లు ఉన్నాయని దేశవ్యాప్తంగా బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇలాంటి టైంలో మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. అయితే కొనుగోలుదారులకు షాక్ ఇస్తూ బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం గ్రాము 15,578 రూపాయలుగా నమోదైంది. నిన్నటి ధరతో పోలిస్తే గ్రాముకు 81 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల ధర 1,55,780 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. గ్రాముకు 14,280 రూపాయలుగా ఉండగా నిన్నటి కంటే 75 రూపాయలు పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,42,800 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి వెళ్ళింది. గ్రాముకు 11,684 రూపాయలుగా ఉండగా 10 గ్రాములు 1,16,840గా నమోదైంది. మరోపక్క భారత పసిడి మార్కెట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్షయ తృతీయ వంటి కీలక పండుగ వేళ దేశీయ బ్యాంకులు బంగారం, వెండి దిగుమతులను నిలిపివేసినట్లు
వార్తలు వస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో లోహాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్లో బంగారం, వెండి మార్కెట్కు గడ్డుకాలం మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తాజా నివేదికల ప్రకారం దేశీయ బ్యాంకులు విదేశాల నుండి బంగారం, వెండి దిగుమతులను పూర్తిగా నిలిపివేశాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుండి కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అధికారిక అనుమతులు రాకపోవటమే దీనికి మెయిన్ రీజన్. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ ప్రారంభంలో ఆర్బీఐ అనుమతి పొందిన బ్యాంకుల జాబితాను డీజీఎఫ్సీ విడుదల చేస్తుంది. అయితే ఏప్రిల్ 2026 సగం గడిచినా ఇంకా కొత్త ఉత్తర్వులు వెలువడలేదు. దీనివల్ల సుమారు 5 టన్నుల బంగారం, 8 టన్నుల వెండి కస్టమ్స్ క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నాయి. పాత నిల్వలే క్లియర్ కాకపోవడంతో బ్యాంకులు కొత్తగా విదేశీ సరఫరాదారులకు ఆర్డర్లు ఇవ్వటం నిలిపివేశాయి. అక్షయ తృతీయ ఏప్రిల్ 19న ఉన్న కారణంగా ఇన్వెస్టర్లను కలవరపెడుతుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారత్ గత ఏడాది 710 టన్నుల బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. ఇది గత 5 ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్ పూర్తిగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ విక్రయాలపైనే ఆధారపడి నడుస్తోంది. ఒకవేళ వెంటనే దిగుమతులు పునరుద్ధరించబడకపోతే అక్షయ తృతీయ తర్వాత మార్కెట్లో సప్లై తగ్గి ప్రీమియం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు వార్న్ చేస్తున్నారు.